నమస్తే. అందరూ బాగున్నారండి? నేను మార్నింగ్ కర్రీ చేశానండి. బట్ ఇప్పటికి పాడైపోయింది. వాసన వచ్చేస్తది. వాట్ వి కాల్ వెన్ ద కర్రీ గెట్ స్పాయిల్డ్, వి కాల్ ఇట్ as స్పాయిల్డ్. పాలు, I left the milk outside. Then by the evening, milk goes bad. Then what will happen? What we'll call it as sour. పాలు పాడైపోతాయి. బ్రెడ్ అలా స్టోర్ చేసి 2 days అలా వదిలేసాం బయట, మాయిశ్చర్ పట్టేస్తుంది. దెన్ వీల్ సీ అ టైప్ ఆఫ్ గ్రీన్ కలర్ ఆన్ ది బ్రెడ్. వాట్ విల్ కాల్ దాట్? విల్ కాల్ ఇట్ యాజ్ మౌల్డీ. వెజిటేబుల్స్ బయట పెట్టేస్తాం. వెన్ వీ లీవ్ ద వెజిటేబుల్స్ అవుట్ సైడ్ వితౌట్ స్టోరింగ్ ఇన్ అ కూల్ ప్లేస్, ఫ్రిడ్జ్లో పెట్టం మన లేజినెస్ వల్ల, ద వెజిటేబుల్స్ గెట్ స్పాయిల్డ్. వాటిని వర్డ్ ఉంది, విల్ట్. చీజ్ తీసుకొస్తాం. చీజ్ పిజ్జాలో వేస్తాం కదా చీజ్. అండ్ వెన్ వీ లీవ్ ఇట్ చీజ్ అవుట్ సైడ్ అండ్ లైక్ ఫ్రీజర్లోనే, డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేయకుండా విల్ స్టోర్ ఇన్ అదర్ ప్లేస్. దెన్ వెన్ ద చీజ్ ఇస్ నాట్ స్టోర్ ప్రాపర్లీ, దెన్ విల్ కాల్ ఇట్ యాజ్ అది పాడైపోతుంది. దెన్ rancid. ఫ్రూట్స్ తీసుకొస్తాం, బయట వదిలేస్తాం 2 days అలా 3 days. దెన్ ద ఫ్రూట్స్ గెట్ మాయిశ్చర్, లైక్ సన్ రైజ్ ఎక్కువైపోయి దాని ఫ్రూట్స్ ఏమవుతాయి, మెత్తగా అయిపోతాయి, పాడైపోతాయి, పురుగులు పట్టేస్తాయి. దాన్ని ఏమంటామంటే ఓవర్ రైప్. యాపిల్ తీసుకొని కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ఒక 2 hours 3 hours లీవ్ ఇట్. దెన్ వీ కెన్ సీ అ బ్రౌన్ కలర్ లేయర్. బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా, దాట్ వీ కాల్ ఇట్ యాజ్ when the apple is cut open and leave it aside, and we can see a brown color on the surface of the apple. That is called oxidation. So all these words are used for spoil. Paadaipoyina vaatiki vadukochu. Thank you so much for listening.